హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్లీ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లిక్యూ ద లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లిక్యూ ద లాగ్స్. ఈరోజు లాగ్ ఏంటంటే వాట్ ఐ ఆర్డర్డ్ వర్స్ వాట్ ఐ గాట్. ఫ్లిప్కార్ట్లో ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను గైస్, అదైతే ఎలా ఉందో చూసేద్దాము. అడ్జస్టబుల్ ట్రైపాడ్ స్టాండ్ ఆర్డర్ చేశాను. ఆ ప్రోడక్ట్ అయితే ఎలా వచ్చింది, దాన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఎలా యూస్ చేయాలి, అదంతా ఎలా ఇచ్చారు, మొత్తం అంతా కూడా ఫిక్స్ ఎలా చేస్తానో కూడా చూడండి. అదైతే ఒక బ్యాగ్లో పెట్టి ఇచ్చారు గాయస్, చాలా నైస్గా అనిపించింది. ఎందుకంటే మనం ఎక్కడికైనా అవుట్డోర్ షూట్స్ కానీ ఇండోర్ షూట్స్ కానీ ఎక్కడికైనా మనం ఈజీగా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసేయచ్చు కదా. ఎక్కడికైనా ఈజీగా మన హ్యాండిల్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఈజీగా. అదైతే బాగుంది. ఓపెన్ చేసిన వెంటనే మనకి 3 స్టాండ్స్తో ఓపెన్ అయింది. దాంతో వెంటనే అడ్జస్ట్ చేసుకొని ఇలా అనగానే అడ్జస్ట్ అయిపోయింది గాయస్. అదైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే పొజిషన్ జస్ట్ మనం ఫ్లోర్ మీద కూర్చొని చేసుకుంటాం కదా, అలాంటి టైంలో రీల్స్ ఏం చేసినా అలాంటి టైంలోని ఆ పొజిషన్ అనేది సరిపోతుంది అనమాట. దానికి అలానే ఫోన్ స్టాండ్ కూడా ఇచ్చారు, మొబైల్ హోల్డర్. ఆ మొబైల్ హోల్డర్ ఏంటంటే దానికి వెనకాల స్క్రూ ఉంది కదా, స్క్రూ పెట్టుకొని దాన్ని జస్ట్ ఫిక్స్ చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా పెట్టుకోవచ్చు, లేదు సైడ్కి కావాలంటే మొబైల్ సైడ్కి పెట్టుకోవచ్చు, లేదంటే క్రాస్గా పెట్టుకోవచ్చు. ఎలా అనేది ఇది మన ఇష్టం అనమాట. మనం చేసే పొజిషన్ రీల్స్ బట్టి దాన్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఆ స్క్రూతో వెనకాల ఫిక్స్ చేసుకుంటే అయిపోతుంది. అదే మరి నెక్స్ట్ ఏంటంటే, చూడ్డానికి అంత చిన్నగా ఉంది, మొబైల్ సరిపోతుందో లేదో అని మీ డౌట్ కదా, చూసేయండి. మరి దానికి సైడ్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా ఇచ్చారు గాయస్. అడ్జస్ట్ చేసుకుని అందులో ఫోన్ పెట్టుకుంటే ఫోన్ హోల్డర్ అనేది చాలా బాగుంది. ఓకేనా, అది అయిపోయింది. అలానే ఏంటంటే మూవబుల్, మనకి ఆ సైడ్ కావాలనుకోండి ఆ సైడ్లో మూవబుల్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ అయితే రైట్ సైడ్, లెఫ్ట్ అయితే లెఫ్ట్, అలాగా మనకి మూవబుల్ చేసుకోవచ్చు. అలానే ఈజీ ఫోల్డింగ్ ఏంటంటే దానికి 3 క్లిప్స్ ఇచ్చారు చూసారా. ఆ 3 క్లిప్స్ కూడా ఫస్ట్ మనం ఒక క్లిప్ని ఓపెన్ చేసుకుంటే అది సర్టెన్ హైట్కి అది అడ్జస్ట్ అవుతుంది అనమాట. అడ్జస్ట్ అవ్వి దానికి స్టాండర్డ్గా ఉండడానికి మళ్ళీ వెంటనే ఆ క్లిప్ని మనం హోల్డ్ చేసేయాలి. ఓపెన్ చేస్తుంటే దాన్ని క్లోజ్ చేసేస్తే అవి ఇంకా కదలకుండా స్టాండర్డ్గా పొజిషన్ అనేది లాక్ అయిపోతాయి. అలానే ఇంకా హైట్ కావాలంటే ఇంకో లాక్ ఓపెన్ చేసుకొని దాన్ని మళ్ళీ లాక్ చేసుకోవచ్చు. ఈజీగా ఫోల్డింగ్ అండ్ లాకింగ్ అండ్ అడ్జస్టబుల్ స్టాండ్ అనమాట. చాలా బాగుంది. అయితే ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు. నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను కదా, మీరు ఎవరైనా నచ్చితే ఆర్డర్ చేసుకోండి. 9/10 ఇస్తాను. థ్యాంక్ యూ.